దేవుని యొక్క లేఖనాలు ఏది కూడా మనిషి ఆవేశముతో చెప్పినటువంటిది కాదు. సరే, ఈ మాటకు వస్తే జలములు అనగా నీళ్లు. ఎవరికి తెలియదు? తెల్లారితే మనకు నీళ్లతోటే పని కదా. త్రాగటానికి నీళ్ళు అవసరం, శరీర శుభ్రానికి నీళ్ళు అవసరం, బట్టలు మైలు పడినప్పుడు ఉతుక్కోవడానికి నీళ్ళు అవసరం, ఇల్లు గుమ్మాలు పాసిపోయిన దాకలు పాతలు గడుక్కోవడానికి, పొలానికి పంటలు పండడానికి నీళ్లు పెడతాము, పశువులకు నీళ్ళు అవసరం, ప్రతి ప్రాణికి నీళ్ళు అవసరం. నీళ్ళు ఎవరికి తెలవదు? నీళ్ళు ఎవరికి తెలదు? అందరికీ నీళ్లు తెలుసు. సముద్రం ఎవరికి తెలదు? చెరువులు కాలువలు ఎవరికి తెలియవు? చేతి బావులు ఎవరికి తెలియదు? ప్రవహించే నదులు ఎవరికి తెలియవు? అందరికీ తెలుసు. కానీ ఒక విషయాన్ని దేవుడు ఏదో సంఘముగా మనకు తెలియపరచాలని వేల సంవత్సరాలకు పూర్వమే ఒక విషయాన్ని దేవుడు మర్మయుక్తంగా దాచిపెట్టాడు. దానిని ఈ పూట మనకు విశదపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అదేమనగా, జలములు రాళ్లను అరగదీయును. జలములు రాళ్లను అరగదీయును. ఎప్పుడైనా చూడండి, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇసుక సిమెంట్తో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ట్రాక్టర్ల మీద లేక ఎడ్ల బళ్ళ మీద ఇసుక తెచ్చి మన ఇంటి ముందు పోస్తారు ఇల్లు కట్టుకోవడానికి. ఇసుక ఎక్కడిది ఇది అని అంటే నదిలోనిదే ఆ ఇసుక మనం తెచ్చి బిల్డింగ్లు మనం కట్టుకుంటాం. ఆ ఇసుకలో కొంతమంది పిల్లలు సరదా ఎక్కి ఆడుకుంటుంటారు, బాగా చిన్న పిల్లలు. అందులో చిన్నపాటి ఇల్లులు కట్టుకుంటారు. వదిలేస్తే కనుక చాలా సాయంత్రం వరకు ఆ ఇసుకలోనే ఏవేవో తయారు చేసుకుంటూ ఆడుకుంటారు. మరలా వారు ఆడుకోవటానికి విలువైన వస్తువులు కూడా వారికి అందులో దొరుకుతాయి. అందులో చిన్నపాటి గవ్వలు, రంగురంగు రాళ్ళు, కొన్ని పెద్ద సైజు రాళ్ళు దొరుకుతాయి. అందులో ఏ రాయిని మీరు తీసుకొని బుగ్గ మీద పెట్టుకుంటే ఎందుకు అది నున్నగానే ఉంటుంది. చాలామంది పిల్లలు మీరు చిన్నప్పుడు అలాగ ఆడుకున్నారు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు. చాలామంది రాళ్ళంటే ఇష్టపడి ఇంటికి కూడా మోసుకొని వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. రోడ్డు మీద ఉన్న రాయ ఎందుకో గరుగ్గా ఉంటుంది, నీళ్ళల్లో ఉన్న రాయి మాత్రం ఎందుకో అది నున్నగా ఉంటుంది. ఆ నున్నతనము రాయ తనకు తాను సంపాదించుకుందా అని ప్రశ్నిస్తే రాయి మౌనం అయిపోతుంది. అయ్యా, నేను అలా చేసే అంత సామర్థ్యత నాకు లేదు. మరి నువ్వు ఎలా నున్నదానివయ్యేవే నువ్వు? ఇదిగో బయట ఉన్న రాయి అయితే చాలా గరుగ్గరుగ్గా ఉంది. మరి నువ్వేంటి ఇంత అందంగా ఇంత నున్నగా నువ్వు ఉన్నావు, కారణం ఏందే అని ఒకవేళ రాయికి నోరు వచ్చుంటే కనుక, చెవులుంటే మనం చెప్పే మాట అది వింటే కనుక అది తిరిగి సమాధానం ఇట్లా చెప్పుద్ది, అయ్యా నేను కూడా అన్ని రాళ్ల వంటి రాయిని, నా పేరు కూడా రాయి అంటారు ఎవరైనా సరే. కాకపోతే నేను నీళ్ళల్లో ఉన్న రాయి అంటే అది ఒడ్డు మీద ఉన్న రాయి, అంతే తేడా. మరి ఎందుకు నేను నున్నగా ఉన్నానంటే అది నా గొప్పతనము కాదు, కానీ జలములు నా మీద ప్రవాహముగా పారుటాను బట్టి, జలముల యొక్క రాపిడి నన్ను తాకుకుంటూ పగలనక రాత్రనక ప్రతి క్షణము ఆ నీటి రాపిడి నన్ను అలాగా రాపిడి చేయగా ఎంత రాయగల నేను ఈ నీటి రాపిడికి అలాగా అరిగి ఒక నున్నని తనము నాకు వచ్చేసిందయ్యా. నాకు నున్నని తనం వచ్చింది ఆ నీటి రాపిడి చేత. కాబట్టి నేను నీళ్లలో ఉండటాన్ని బట్టి నున్నని తనము నాకు ఆపాదించబడింది, లేక నాకు సమకూర్చబడింది అని చెప్పి ఆ రాయ నోరు తెరిచి మాట్లాడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జలము అనగా దేవుని సహవాసమే, జలం అనగా దేవుని వాక్యమే, జలం అనగా దేవుని సంఘమే. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడి మాట చెప్తాడు, నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలముల ఓటనైన నన్ను విసర్జించి తమ కొరకు నీళ్లు నిలవలేని బ్రద్దలైపోయే తొట్లను వారు తమ కొరకు తొలిపించుకొని ఉన్నారనే మాట ఉంటుంది. ఉందా మాట? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నెంబర్ వన్ జీవజలముల ఓటనైనా, చాలంతే. అంటే దేవుడు జీవజలపు ఓట అయి ఉన్నాడు. ఇదిగో ఒక నది కలదు, అది దేవుని పట్టణము సర్వోన్నతిని పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరుచున్నది. అంతటా జీవజలముల బొగ్గ యొద్దకు ఆయన నన్ను నడిపించును. ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలయను. అది వాడి కడుపులో ఊరేటి నీటి బొగ్గగా ఉండును. అయ్యో దప్పిగొన్న వారులారా, నీళ్ల యొద్దకు వచ్చి సేద తీర్చుకోండి, రోకలు లేకపోయినా ఏమి ఇయ్యకయ్య వచ్చి మీరు పానము చేయండి అని 55 యెషయాలో కూడా మనం మాట మనము చూస్తాం. సరే,
కాబట్టి ఇక్కడ జలము అనే మాటకు మన అర్థం చేసుకుంది పూట అది దేవుని సహవాసం, దేవుని సంఘం. రాయి అనగా ఒక వ్యక్తి జీవితం. ఇదే రాయి నువ్వు నేను రోడ్డు మీద ఉంటే గనుక వ్యభిచారిని కొట్టడానికి ఉపయోగపడే రాళ్ల వల్లే మనం ఉందేమో. ఇదే రాయి మనుషులకు అందుబాటులో ఉంటే గనుక వ్యభిచారిని పట్టుకున్న స్త్రీని మతాధికారులు రాళ్లతో కొడుతూ ఇంకొక రాయి తగిలితే చచ్చిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వచ్చి అక్కడ నిలబడటం, మీలో ఇలాంటి తప్పు పొరపాటు పాపం లేని వారు ఎవరైనా ఉంటే ఇదిగో ఈ రాయితో ముందు ఆమెను మీరే కొట్టండి అని వారి చేతికి రాయి ఇవ్వటము. వెంటనే చిన్నలు మొదలు పెద్దల వరకు రాళ్ళు ఎత్తినట్లు అక్కడ విడిచిపెట్టి ఒకరి వెంబడి ఒకరు వెళ్ళిపోవటం. అంతటి యేసు తల ఎత్తి, అమ్మ వారేరి వారి అచ్చట వారెవరు నీకు పాపముకి శిక్ష విధింపలేదా? లేదు స్వామి, ఎవరు నన్ను కొట్టలా, నేను నీ శిక్ష విధింపను, ఇక ఎన్నడు పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఈ మాటలన్నీ కూడా ఆ యొక్క 8వ అధ్యాయ యోహాను సువార్తలో మనం చూస్తాం. సరే, ఇదే రాయి మతాధికారుల చేతుల్లో ఉంటే కనుక ఒక వ్యక్తిని రక్తము కళ్ళ చూసుండేదేమో, ఒక వ్యక్తిని చంపేసేదేమో. ఎందుకో కానీ ఆ రాయి వచ్చి జలములలో ఉండుటానను బట్టి, లేక నీళ్ళల్లో అది ఉండుటానను బట్టి బయట ప్రపంచానికి దూరమయ్యింది, నీటి ఓటలకు దగ్గరయ్యినది. తన జీవితమే జీవం, తన జీవితమే నీటి ప్రవాహముతో తన మనుగడ. నిత్యము 365 రోజులు ప్రతి క్షణము నీరు దాని మీద పారుతూ అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. ఇక బయట ప్రపంచానికి ఆ రాయికి ఏ సంబంధము లేదు. అది నీటి మడుగుల లోపల జొచ్చుకుపోయి అలా నీళ్ళల్లో ఉండుటానను బట్టి ప్రతిరోజు ప్రవాహం నీటికి ఆ సైజు రాయి పెద్దదిగా ఉన్న రాయ రాను అది అరిగి చివరికి ఒక చిన్న ఇసుక రేణువు మాదిరిగా మారి జల ప్రవాహానికి తాను కూడా కొట్టుకుపోతూ నదులన్నీ కలిసి ఎక్కడ తేలుతాయంటే సముద్రములో మిళితం అవుతాయి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది 7వ వచనం అనుకుంటా, నదులన్నీ 5వ వచనం కానీ, నదులన్నీ కలిసి సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. ఎన్నో వచనమమ్మది? 1వ అధ్యాయము 7వ వచనమేనా? ఓకే, చదవండి. నదులన్నీ వెళ్ళి అయినను సముద్రము చాలంత. ఇక్కడ సముద్రము పరలోక పట్టణం, నది ఒక సంఘము ప్రయాణము చేయాలి పరలోకానికి. ఆ నదిలో ఎన్నో జీవరాశులు ఉంటాయి. సకల జీవరాశులు నీ దయ కోసం కనిపెడుతున్నాయి. ఇదిగో విస్తారమైన మహాపెద్ద వాడలు, అందులో ఆటలాడుటకు నువ్వు మకరములను నిర్మించితివి. చిన్నవి పెద్దవి కలవు. నీవు నీ గుప్పిళ్ళను విప్పి వాటికి తృప్తిపరచగా నీ వాటిలోవి మంచివి తీసుకొని అవి ఆహారముగా భుజించునని ఎన్నో వచనాలు మనం చదువుకున్నాం. అయితే దినకాల ముఖ్యమైన అంశం ఏమిటంటే, నిజానికి మనము జలం అనేటువంటి సంఘ సహవాసంలోనే ఉన్నామా, లేక ఇంకా లోకంలోని అనేకులకు కనబడే రోడ్ల మీద పందులను కొట్టి కుక్కలను కొట్టడానికి ఉపయోగపడే ఆ రాళ్ల మాదిరిగా మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమండి, ఇప్పుడు ఒక రాయ, ఉదాహరణకు ఇది రాయి అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, నా చేతులు ఇది ఒక రాయ. బహుశా ఇది సగం వరకే నీళ్ళల్లో ములుగుందనుకోండి, ఈ సగం వరకు మాత్రమే దానికి నున్నని తనం ఏర్పడుతుంది. ఈ మిగతాది బయట ప్రపంచానికి కనబడుతుంది కాబట్టి పై భాగం అంతా గరుగ్గానే ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. ఈ పై భాగం సగం మాత్రమే నీళ్ళల్లో ఉంది, పై భాగం అంతా లోకంలో ఉంది. తద్వారా దీనికి నున్ననితనం రాలా. ఈ నున్ననితనం అనేది ఒక దీనత్వం అనుకో, ఈ నున్ననితనం అనేది సాత్వికం అనుకో, ఈ నున్ననితనం అనేది తగ్గింపు జీవితం అనుకో, ఈ నున్ననితనం అనేది ఒక వినయం అనుకో, ఈ నున్ననితనము క్రీస్తు యొక్క సంపూర్ణ స్వారూప్యం యొక్క ఆ యొక్క రూపాంతరమే అనుకో. కాబట్టి జలము నన్ను ఏం చేసి పెడతాది అంటే, జలము రాళ్లను అరగదీసి పెడతాది. కాబట్టి అరగదీయబడిన రాయి మారు మనసు రక్షణ పొందడానికి సాదృశ్యము. అది బయట ప్రపంచంలో ఎవరికి చేతికేది కాదు, బయట ప్రపంచానికి దూరంగా ఉంది. అది ఎవరి చేతుల్లో వెళ్ళి పడిపోదు. దాని జీవితమే నీరుని ఆశ్రయించింది. ఆ నీరులోనే బ్రతుకుద్ది, నీరులోనే ఉంటుంది, నీరులోనే సాగిపోయింది దాని జీవితం. కాబట్టి నీటి రాపుడికి అంత పెద్ద రాయి రాను చిన్న రాయిగా ఆఖరికి అదొక ఇసుక రేణువుగా మారిపోయిన ఆశ్చర్యపోవక్కర్లా. రాయిగా ఉన్నంత వరకు
పెద్ద రాయిగా ఉన్నంత వరకు నీరు దాన్ని దాటుకుంటూ వెళుతుంది. ఇసుక రేణువుగా మారితే గనుక నీటితో కలిసి ప్రయాణం చేస్తుంది. సంఘముతో మనము కలిసి ప్రయాణము చేయాలి. సహవాసముతో నీవు కలిసి ప్రయాణము చేయాలి. నీ గమ్యం, నీ గురి ఎక్కడంటయ్యా? నా గురి సముద్రం అయ్యా. ఓ నది, నువ్వు ఎక్కడికి వెళ్తావే అని నదిని ప్రశ్నిస్తే ఇంకెక్కడికయ్యా? సముద్రంలో మిళితమైపోతా. ఎన్ని నదులైనా ప్రపంచం మొత్తం మీద ఆఖరి వాటి గురి గమ్యం ఎక్కడంటే సముద్రం ఎండ్ అవుతాయి, సముద్రానికి వెళ్ళి పడతాయి. కాబట్టి ఇసుక రేణువ అంత పెద్ద రాయి ఆ నీటి రాపిడికి ఒక చిన్న ఇసుక రేణువుగా మారి ఆ నదితో కలిసి ప్రయాణము చేసి ఆ యొక్క సముద్రములోకి వెళ్ళి పడిపోవాలి. సముద్రం పరలోక పట్టణం. 95 కీర్తన 7వ వచనములో ఉంటుంది, సముద్రం ఆయనది. 5వ వచనం అనుకుంటా, 95 కీర్తన 5వ వచనములో ఉంటుంది, సముద్రం ఆయనది, ఆయన దానిని కలుగ చేసెను అనేటువంటి మాట మీకు కనబడుతుంది. సముద్రం ఆయనది, పరలోక పట్టణం ఆయనది. కాబట్టి నదులు వెళ్ళి సముద్రంలో పడతాయి. ఆ పడేటప్పుడు ఆ నదితో పాటు ఒక ఇసుక రేణువుగా మనము కూడా ప్రయాణము చేయాలి. కాబట్టి జలములు రాళ్లను అరగదీయును. అరగదీయబడిన వ్యక్తిలో సాత్వికం ఉంటుంది, మృదత్వం ఉంటుంది, స్వామ్యత్వం ఉంటుంది, లోబడే తత్వం ఉంటుంది. నున్నగా ఉన్న రాయికి ఈ గరుగుతనం లేదు. కాబట్టి విసరగలే చోటికి మనము గురి చూసి విసిరితే గనుక ఆ రాయి గమ్యానికి చేరుకుంటాడు. గాతువాడైన గొలియాతు 40 దినాలు ఇశ్రాయేలీల మీద వ్యతిరేక నిలిచినప్పుడు చిన్నవాడైన దావీదు ఏటి లోయలోకి వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరి తన సంచులో వేసుకొనెను. 5 రాళ్లలో 5 కూడా నున్నని గలవే. ఎందుకు 5 వేసేసుకున్నట్టు అంట? ఫిలిస్తీ సర్దార్లు మొత్తం మీద 5 అందుకని 5 రాళ్లేమో అని చాలా వ్యాఖ్యానకర్తలు చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తారు. సరే, ఈ పూట పగటి వేళ దీనిని మరోలా మనం అర్థం చేసుకుందాం. జీవితంలో ఎప్పుడు కూడా దేవుడికి సమయం పెట్టక నా వైపు చూడాలి. జీవితంలో ఎప్పుడు కూడా దేవుడికి నువ్వు టైం పెట్టక, దేవునికి షరతులు ఎప్పుడు కూడా నువ్వు అప్పగించబాక. దేవుని షరతులకు, దేవుని సమయానికి మనం సిద్ధపడాలి. నువ్వేదో అనుకున్నావు, ఒక సమయం పెట్టావు, నా సమయానికి దేవుడు ఆ పని చేయాలని రూలు దేవుడికి ఏమీ లేదు. దేవుడు చెయ్యాలి అని దేవుడు అనుకున్న సమయం వరకు మనము వేచి చూడాలి. ఇది మన ధర్మం. అంతే తప్ప నువ్వేదో అనేసుకున్నావని చెప్పేసి దేవుడు తన కార్యం జరిగించడు. కానీ తన కార్యము జరిగించే వరకు నేను సహనముతో ఓర్పుతో ఎదురు చూడాలి. యెహోవా అనుకూల సమయమందు నా మొరాలకించెదవు, రక్షణ దినమందు నీవు నన్ను ఆదుకొందువు అని సెలవివ్వబడినట్లుగా ఆయన స్వచిత్తము మనకు కావాలి. ఇప్పుడు 5 రాళ్లలో ఇలా అనుకుందాం, ఒక రాయి విసురుతాను, చూద్దాం తగులుతాదో లేదో. సరే, 2వ రాయి కూడా విసురు చూద్దాం అన్న భావంతో తెచ్చాడేమో. చాలామంది అంటారు, ప్రభువా ఈరోజు నేను ఉపవాసం ఉంటాను, రేపటికల్లా నువ్వు నాకు ఈ పని చేసాయి. నువ్వు అనుకున్న రోజు సహాయం చేయకపోవచ్చు. అలా చేయలేనంత మాత్రం దేవుడు కాకపోతాడా ఏంటి? ప్రయత్నం చేసి చూడు. సాలి పురుగు ఇల్లు ఖాళీ చేసి మనం వెళ్ళిపోతే మన ఇళ్లలో సాలిగూడు పెడుతుంది. సాలి పురుగు అందమైన ఇంటికి కూడా అది అక్కడ ఏ ఇంజనీర్ కూడా అంత చక్కగా దాన్ని అల్లలేడు. దానికి ఎక్కడ జాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ అది అడ్డుగా లింకులు పెట్టుకుంటూ ఒక వల కింద అది అల్లుకుంటూ మధ్యలో కూర్చుంటుంది. అది ఆహారాన్ని వెతుకొని అక్కడే కాపురం చేసేస్తుంది. అది 21 రోజు పడుతుంది బలమైన ఆహారము తిని తన నోటి నుండి వచ్చే బూజు ద్వారా అది వల కట్టుకొని ఆ పక్క ఈ పక్క అవి స్తంభాలుగా చేసుకొని అలాగ మధ్యలో ఉంటుంది. గాలి వేస్తే జస్ట్ ఇలా ఊగుతుంది. దాని యొక్క గూడె సాలె గూడె. ఏమంటే అంతగా కట్టుకున్న దానిని మనం పడగొట్టడానికి పెద్ద పెద్ద గుణపాలు తీసుకొచ్చి దాన్ని పడగొట్టక్కర్లా. జస్ట్ గట్టిగా గాలి ఉప్పని ఊదితే అది పడిపోయే పరిస్థితి వస్తుంది. లేదు, చిన్న చీపురు పొల్ల పట్టుకొని ఇలా అంటే చాలు, అది మొత్తం ఊడిపోద్ది. అలాంటి దానిని మీరు పడగొట్టండి. సాలిపురుగు అది పడిపోయినంత మాత్రాన జీవితం అంతమైపోయింది అనుకోదు, కానీ గబగబ ఏదో మూలకి వెళ్ళిపోతుంది. మీకు బూజే కనబడుతుంది, సాలిపురుగు కనబడదు. తర్వాత చీపురు కడుతూ బూజంతో దులిపి మీరు వచ్చేయండి. కొద్ది రోజులు పోయిన తర్వాత అదే సాలిపురుగు బ్రతుకుంది కాబట్టి మళ్ళా కట్టుకుంటుంది. మళ్ళా మీరు పడగొట్టండి, మళ్ళా కట్టుకుంటుంది, మరలా పడగొట్టండి, మరలా ఇలాగ తాను చచ్చిపోయే వరకు కూడా తన ప్రయత్నము విఫలమైనంత మాత్రాన వదులుకోదు. తాను నిలబడటానికి ఇష్టపడుతుంది.
మరో చోట సామెతలో రాయబడింది, బల్లిని నువ్వు చేత్తో పట్టుకొనగలవు, అయినను అది రాజుల గృహములో నివాసము కల్పించుకున్నావు. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోచున్నవి. చేమలకు న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకపోయినను, అధిపతి లేకపోయినను, వేసవి కాలముల ఆహారము కూర్చుకొనెను. మిడతలకు రాజు లేడు, అయినా పంక్తులుగా వెడుతున్నాయి. బల్లిని చేత్తో పట్టుకొను గలవు, అయినా రాజుల గుహంలో ఉండును. బల్లి ఎప్పుడు కూడా కింద పారడానికి ఇష్టపడదు, పై భాగంలో ఉంటుంది. రాత్రిపూట నువ్వు లైట్ వేయడంతో ఆ బల్లి నీకు కనబడుతుంటుంది. చాలా మంది ఇళ్లలో ఆ వెలుగు కాంతి దగ్గర చిన్న చిన్న కీటకములు, పురుగులు తింటాయి. ఎప్పుడైనా పొరపాటు నువ్వు చీపురు గడితో కొట్టు, బల్లిని కింద పడిపోద్ది. అయ్యో నీకు కింద పడిపోయాను కాదు, ఇదే నా జీవితం అని అనుకోదు. మరలా పైకి ఎక్కుద్ది, మరలా పడగొట్టు, మరలా పైకి ఎక్కుద్ది, మరలా పడగొట్టు, మరలా పైకి ఎక్కుద్ది. ఎప్పుడు కూడా పైకి ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే సాలేడు, అలాగే పురుగు కూడా ఎన్నిసార్లు నువ్వు బూజును పడగొట్టినా అది మరలా కట్టుకోవడానికి ఇష్టపడతారు. ఒక రాయి విసిరాడు, బహుశా అది ఎక్కడో శిరస్త్రాడానికి తగిలింది అనుకుందాం. టంగ్ మన శబ్దం వచ్చి కింద పడిపోయింది రాయ. గాతోడిలా నవ్వు ఉండొచ్చు, ఒరే ఏంట్రా నేను కుక్కను అనుకున్నావా, నేనెక్కడా నువ్వెక్కడరా, చిన్న రాయి తీసుకొచ్చి నన్ను కొడితే నేను చచ్చిపోతాను అనుకున్నావేట్రా, విసిరేవు ఏమైంది, ఫలించిందా, నేల పాలైపోయిందిరా నీ రాయి అని అనుండొచ్చు గొలియాతు. అప్పుడు దావీదు మనసులో కలవరం చెందకుండా మరలా రెండోసారి చెయ్యెట్టు పెట్టి మరలా ఒక రాయిని తీసి మరలా విసిరాడు. అది ఎక్కడో కవచానికి ఎక్కడో టంగ్ అని తగిలి మరలా కిందే పడిపోయి ఉండొచ్చు. రెండో రాయి విఫలమైపోయింది. ఇలా మూడో రాయి, ఇలాగ సంఖ్య తగ్గిపోయే కొలది హృదయంలో కలవరం బయలుదేరుతుంది ఎవరికైనా. ఏమండి 4 సంవత్సరాలలో నీకు ఉరిశిక్ష అంటే ఆడు పెద్ద ఫీల్ అవుతాడు. 4 సంవత్సరాలు కదా చూద్దాం అంటాడాడు. ఆ 4 సంవత్సరాలు పోయి సంవత్సరం వచ్చిందా, ఇంకా సంవత్సరాలు నీకు ఉరి తీస్తారంటే సంవత్సరమా 3 ఏళ్ళు అయిపోయిందా అనుకుంటాడు. సంవత్సరం పోయి ఒరే నెల రోజులు ఉందరా బాబు అంటే బాబు నెల రోజులా అంటాడు. ఒరే ఒక వారం ఉందరా బాబు నీకు ఉరిశిక్ష అంటే బాబు వారం ఉందా అంటాడు. ఒరే తెల్లారితే నీకు ఉరిశిక్ష అంటే ఇప్పుడే చచ్చిపోతాడు ఇడు. అంటే రోజులు దగ్గరకు వచ్చే కొలది ప్రాణము నెమ్మది పొందదు. దావీదు విసిరిన 4-5 రాళ్లలో అనుకోండి 4 రాళ్ళు విఫలమైపోయాయి, కానీ దావీదు మాత్రం కృంగిపోలా. ఇంకోటి ఉంది కదా, అది లేకపోతే బాధపడాలి కదా, చూద్దాం. ఇలాగ అనుకుంటూ మొదటి రాయి విసిరాడు, పని జరగలా. రెండో రాయి విసిరాడు, పని జరగలా. మూడో రాయి విసిరాడు, ఒకసారి ఉపవాసం ఉన్నావు, జరగలా. మరలా ఉండు, జరగలేదు. అలా చెప్పి మందిరం మానేయటం కాదు. నేను వచ్చానండి, ప్రార్థన చేశానండి, దేవుడు ఏమో లేదండి, వెనక్కి వెళ్ళిపోయానండి, ఇంకెందుకంటే రావటం ఆ మాట అనక మళ్ళీ ప్రయత్నం చేయి, మళ్ళీ సహవాసంలో కలువు, వాక్యం విను. 2 సార్లు నువ్వు అన్నంత మాత్రాన దేవుడు చేయకపోతే దేవుడు కాకపోతాడా ఏంటి? నువ్వు బతికే ఉన్నావు కదా, మూడోసారి ప్రయత్నం చేయి. మూడోసారి కూడా జరగలేదు, ఇంకా 4వసారి కూడా చేయి. బతికే ఉన్నావు కదా, ఇంకా నువ్వు చచ్చిపోలేదు కదా. బహుశా ఇలాగా 4 రాళ్ళు విసిరాడు బహుశా అనుకుందాం, ఎక్కడ పని జరగలా. కానీ దావీదు కలవరంలో లేడు. 5వ రాయి కూడా తీసి తన ఒడిసులో పెట్టి ఆ నున్నని రాయ విసరగా అది గాతువాడైన గొలియాతుకు నుదుటికి తగిలెను, బోరలా పరుండబెట్టబడ్డాడు. వెంటనే ఇజ్రాయేలీలకు గొప్ప విజయము సమకూర్చబడినది. దేనివల్ల ఇంత గొప్ప కార్యం జరిగినది అన్నట్టు ఏటి లోయలోకి పోయి అతడు 5 నున్నని రాళ్ళు ఏరుకొనేను. అరే ఒకటి కాకపోయినా ఒకటైనా తగులుతుంది కదా, అరే ఒకటి కాకపోయినా ఇంకొకటైనా ప్రయత్నం చేసి చూద్దాము. పిల్లలు చూడండి, స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళే దారి మధ్యలో మామిడి చెట్టు అని కనబడితే ఒక రాయి ఇసురుతాడు, ఒకడు తగలలేదని చెప్పాడు వెళ్ళిపోడు. ఒరే ఆగరా నేను కూడా ఇసురుతాను, ఇంకోటి ఇసురుతా అంటాడు. అలాగే దేవుని యొద్దకు నువ్వు షరతులు పెట్టక, ఒక్కరోజు టైం ఇస్తున్నాను ప్రభా, నీకు ఉదయం కాలం నేను టైం ఇస్తున్నాను ప్రభా, రేపు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నాను ప్రభా అని దేవుడికి ఇప్పుడు టైం పెట్టక, దేవుడు పెట్టిన టయానికి మనం పాటిద్దాం. దేవుడిచ్చిన సమయానికి ఒక అడుగు మనం ముందొద్దాం. దేవుడు పెట్టిన సమయానికి మనము లేచి ఆయన సన్నిధిలో కనబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారనేది ఆయనకు మహిమార్థంగా తన కార్యం జరిగిస్తారు. కానీ దేవుడికి 2 వారాలు టైం పెడుతున్నాను, నీకు 3 వారాలు గడిపిస్తున్నాను ప్రభు అని ఇలాంటి షరతులు టయాలు దేవుడికి పెట్టబాకండి. ప్రయత్నం చెయ్యి. కానీ దేవుడు నిన్ను సిగ్గుపరచాడు. దేవుని వాక్యములు ఇట్లా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 18వ వచనంలో మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన ద్వారము యొద్ద నిలిచి ఉన్నాడు. అంటే ద్వారం అనే మాట ఉండదు, కానీ మీకు చెప్తున్నా నిలిచి ఉన్నాడంటే నీకు దగ్గరలో ఉన్నాడని అర్థం. 18వ వచనం ఏం రాయబడింది అక్కడ? మీ యందు దయ చూపవలనని యెహోవా
ఎస్, లాజరు విషయంలో ఆలస్యమే చేశాడు, అది ఆయనకు మహిమే. ఆలస్యం చేశాడు, మహిమే. వెంటనే వచ్చేలేదు ఆయన. వాళ్ళు ప్రయత్నం చేశారు, ఎదురు చూపు చూశారు, ఆలస్యం చేశాడు. ఆ ఆలస్యం అద్భుతముగా మార్చాడు. దేవుని కార్యాలు ఆలస్యములో అద్భుతముగా ముగించబడతాయి. దుష్టుడితో జరిగే వేగవంతమైన కార్యాలు చివరికి అవమానం వచ్చి తీరతాయి. ఫిలిప్పు చేసే కార్యముల కంటే ఆ యొక్క గారడి సీమోను చేసే కార్యాలు గొప్పవిగా కనబడటం ఆ రోజుల్లో జనులందరూ గారడి సీమోని ఒక గొప్ప దైవ ప్రవక్తగా విశ్వసించారు. ఆ తర్వాత ఫిలిప్పు అక్కడికి వెళ్ళి దేవుని ఆత్మచేత కార్యములు చేయడాన్ని బట్టి ఇంత వేగవంతంగా గారడి సీమోను దగ్గరున్న ప్రజలందరూ కూడా ఫిలిప్పును వెంబడించటం, గారడి సీమోను కూడా బాప్తిజం పొందటం, మీరు పొందిన ఆత్మలో వరము నాకు దయచేయమని వెండిని కానుకగా ఇవ్వటం. మరి అది వరకు అంతకు ముందు దేవుని మనిషి అనబడిన వాడు ఇతడే, ప్రజలందరూ వాడినే వెంబడించిన వాడి కార్యాలు వేగంగా ఉంటాయి, దేవుని కార్యాలు ఆలస్యంగా ఉంటాయి, అద్భుతముగా ఉంటాయి. దుష్టుని కార్యాలు వేగంగా ఉంటాయి, అవమానంగా ముగించబడతాయి. కాబట్టి ప్రభు కార్యాలు కొన్ని సందర్భాలు ఆలస్యమైనను కలవరానికి గురి కావద్దు. 5 రాళ్ళు కూడా అలాంటివంటి, అందులో ఒకటి గరుగుదు గలది కాదు. 5కు సరిగ్గా 5 రాళ్ళు కూడా అలాంటివంటి నున్ననివి 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 నున్ననివి. ఈ నున్నని రాయి విసరగా అది చక్కగా వెళ్ళి ఎక్కడైతే తగిలించబడాలో అక్కడ కరెక్ట్గా తగిలినది. పెద్ద రాయిని 10 మంది మోయాలేమో కానీ చిన్న రాయిని 10 మంది మోయక్కర్లా. నా వైపు చూడాలి ఈ మాట. ఒక పెద్ద రుబ్రోలు ఉందనుకోండి, అది రాయే. పెద్ద రుబ్రోలు ఉందనుకోండి, అది ఒక చోటు నుండి ఇంకో చోటు తీసుకెళ్ళాలంటే అందరిని పిల్లలు, బాబు బాబు పెద్దయ్య ఇలా రా, బాబు అమ్మా నిన్న ఇలా రమ్మా అని 10 మంది చేతులేస్తాయి కానీ అది లేవదు. కారణం అది పెద్ద రాయి. అదే చిన్న రాయి అనుకోండి, చక్కగా అలా నువ్వు తీసుకుంటే నీ చేతికి అందుతుంది. నేడు సంఘంలో చాలా మంది చిన్న రాయిగా ఉండడానికి, నున్న రాయిగా ఉండడానికి ఇష్టపడరు, కానీ పెద్ద పెద్ద రాళ్ళుగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ పెద్ద రాయి స్వభావం ఎలాంటిదంటే 10 మంది చేత చెప్పించుకుంటారు, 10 మంది పొగడాలా, 10 మంది గొప్పగా వారికి చప్పట్లు కొట్టాలా, అప్పుడు కానీ ఆ రాళ్ళు కదిలించబడవు. అంటే మోయవలసి వస్తుంది. వాటిని ఎత్తాలా, వాటిని పొగడాలా, వాటిని మోయాలా. కాబట్టి దయచేసి దేవుని సంఘములో పెద్ద రాళ్ళు మాదిరిగా ఉండవాకండి, జలములు అరగదీసిన రాయి మాదిరిగా ఉండడానికి ఇష్టపడండి. ఎప్పుడైతే నువ్వు నున్నగా ఉంటావో, విసరటానికి అనుకూలంగా ఉంటావు, వెళ్ళవలసిన చోట గమ్యానికి నువ్వు చేరుకుంటావు. చాలా సంవత్సరాల క్రితము ఒక పంచాయతీ ఆఫీసులో మాట్లాడడానికి నేను వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతుంటుండగా ఆ టేబుల్ మీద నేను చూసే ఒక నున్నటి రాయి, చాలా సంవత్సరాల క్రితం. ఆయనతో మాట్లాడుతూ ఆ రాయిని నేను ఇలాగా తిప్పుతుంటే ఆ యజమానుడు అంటాడు, ఆఫీసర్ గారు, ఏంటి పాస్టర్ గారు రాయి ఎత్తుకెళ్ళిపోతారు మీరు అన్నాడు. లేదు సార్ చాలా బాగుందని చెప్పి ఇలాగా అనుకుంటున్నాను. లేదు సార్ నాకు ముందు 2 సీట్లు ఖాళీ అని అప్పటి నుండి ఉందట ఈ రాయ. నా తరంలో కూడా వెళ్ళిపోలేదు, ఇది అట్లాగే ఉంది. ఎవరో తెచ్చారట చాలా సంవత్సరాల క్రితం. చాలామంది ఖరీదైనవి పేపర్ ఎగిరిపోకుండా పెట్టడానికి ఇష్టపడ్డారు, కానీ నేను కూడా ఎందుకో ఈ రాయినే నేను ఇష్టపడ్డానండి. అది ఎన్ని చేతులు మారిందో. ఆ సీట్లు ఎంతమంది అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారో కానీ, టేబుల్స్ మారాయి, పేపర్లు మారాయి, కానీ ఆ నున్నని రాయి మాత్రం అది అట్లాగే సంవత్సరాల తరబడి ఉంది. ఎక్కడిది రాయి అంటే అది జలములలోనిది. నువ్వు ఎక్కడ వ్యక్తి అంటే సహవాసంలోని దానివి, సహవాసంలోని వాడివి, సంఘములోని దానివి, సంఘములోని వాడివి. సంఘములో నీకు దొరికేటువంటి జీవజలపు వాక్య ప్రవాహము చేత నీ నా జీవితము నున్ననితనానికి చేకూర్చబడాలి. ఎప్పుడైతే నున్ననితనం వచ్చినదో ఆ నున్ననితనము ఆఖరికి అదొక చిన్న ఇసుక రేణువుగా మారాలి. నేను అనేది నువ్వు కనబడకూడదు, నేను ఎక్కడున్నాను అన్నట్టు నువ్వు కనబడకుండా నీటి బిందువులతో, నీటి ఊటలతో, నీటి ప్రవాహముతో నీవు కూడా ప్రయాణము చేస్తూ 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 ఆ నది ఎక్కడికైతే వెళుతుందో నదితో పాటు ఏకీభవిస్తూ ఆ యొక్క సముద్రములోకి వెళ్ళి మిళితమైపోవాలి. మన గురి, మన ఉద్దేశం ఇక్కడికి వచ్చి మనం నేర్చుకునేది ఏంటి? ఏదో యేసుప్రభు దగ్గరికి వెళ్తే కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చేస్తాడనో, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చేస్తాడనో, లేకపోతే తాటికిల్లు ఉదయానికి అపార్ట్మెంట్ చేసేస్తాడనో, ఇలాంటి ఏదో చేసేస్తాడని మనం ఆయన దగ్గరికి రాలా. ఈ జీవితం కాలం మట్టుకే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైన ఎడల లోకంలో బ్రతుకుచున్న వారి కంటే దౌర్భాగ్యులై ఉందరని వాక్యంలో రాయబడినది. ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు అయితిరా, లోకంలో మిగతా బ్రతుకుచున్న వారి కంటే మన దౌర్భాగ్యులం. మన గురి ఇది కాదు. ఆస్తులు అంతస్తులు ఇస్తాడని మనం ఇక్కడ రాలా.
లోకం ఇవ్వలేని మహిమా లోకాన్ని మన కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి వెళ్ళడానికి మనకు నున్ననితనం అవసరము, సాత్వికం అవసరము, కఠోరత్వం మనకు వద్దు. స్టెఫనును కొట్టే రాయిగా మనం ఉండద్దు. పెద్ద రాయి తెచ్చి స్టెఫను శిరస్సు కపాళం మీద విడిచిపెట్టగా ప్రాణము విడిచేనని వ్రాయబడింది. ఇదే రాయి మనము రోడ్డు మీద ఉంటే అనేకులు కొట్టేవారమేమో, అనేకుల యొక్క రక్తాన్ని కళ్ళ చూసేవారమేమో. ఇదే రాయి మన రోడ్డు మీద ఉంటే గనుక ఏమంటే మనల్ని వదిలేస్తే, ఒక్కసారి మన విశ్వరూపం చూపిస్తే నేను ఒక నలుగురు కొట్టగలుగుతాను, ఒక నలుగురు కొట్టగలుగుతాను, ఒక ఐదుగురు పొడగలుగుతాను, ఒక ఐదుగురు పొడగలుగుతాను. లోకం అంతా రక్తపాతమే కదా. ఈనాడు యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నారా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే దుర్మార్గులు. అలాంటి రౌడీలు, గోండాలు, హంతకులు, వ్యభిచారకులు, అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత రూపాంతరం చెందారు. వారి జీవితాలు సాత్వికమయ్యాయి, దీనత్వమయ్యాయి. రాటు దేరిపోయిన జీవితాలు, రాతి వల్లే కట్టిన హృదయాలు వంటి బ్రతుకులు నున్నని జీవితాలుగా మార్చబడ్డాయి. కత్తి చేత్తో పట్టుకునేవారు కరుణను చేత్తో పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా మానభంగం చేసేటువంటి దుర్మార్గులు సహితం ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యము చేత వారి బ్రతుకులు నూతన పరచబడుతున్నాయి. వారిలో నూతనత్వం, నున్ననితనము, తగ్గింపు జీవితం, వినయం. అదే మనుషుని బయట వదిలేస్తే 10 మందిని చంపేస్తాడాడు, 10 మంది రక్తం కళ్ళ చూస్తాడాడు. అలాంటిది మందిరంలోకి వచ్చి బాత్రూములు కడిగేస్తాడు ఇక్కడ వాడు. చీపురు కట్టుకొని మందిరం అంతా తుడి చేస్తాడు వాడు. అన్నం తినేసిన తర్వాత ఎంగులాకులన్నీ మోసుకుంటూ వెళ్ళిపోయి అవతల పారేస్తా. సిగ్గుపడాడు ఇక్కడ. ఇంకా ఏమైనా పని ఉంటే అప్పగించండి, నేను చేస్తానడు. చెప్పుల దగ్గర ఉండి లైన్గా చెప్పులు సర్దుతాడు. ఒకప్పుడు కాళ్ళు నరికేసినోడాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చెప్పులు సమానంగా సర్దుతాడాడు. అనేకులు ప్రాణం పోట కనీసం ఒక నీటి చుక్క దానం చేయలేని వాడు. స్త్రీలు వెళ్ళే బాత్రూములు నిండా చక్కగా నీళ్లు పెట్టి బాత్రూములు కూడా కడగలుగుతాడు. అలాంటి దుర్మార్గుడు సైతం ఇక్కడికి వస్తే కారణం ఏంటి? జలము వాడి జీవితానికి ఒక నున్ననితనాన్ని తెస్తాది. జలము వాడిని నున్ననితనముగా చేయగా అంత కఠోరముగా కఠినమైన రాయిగా ఉన్నవాడు నున్ననితనంగా మారాలి. ఈనాడు చాలా మంది జీవితంలో సగము లోకం, సగము జలం, సగము సంఘం, సగము లోకం. ఒక ఆయన అంటాడు ఆదివారం హల్లెలూయా, సోమవారం ఆంజనేయ అంటాడట. చాలా మంది జీవితాలు చూస్తా అంటే అక్కడ సంబరాలు అయితే అక్కడికి వెళ్ళిపోయి అందులోనూ కలిసిపోతారు. సమయం వచ్చే సందర్భాన్ని బట్టి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కొన్ని సందర్భాలు కనబడతారు. అలాంటి సమయంలో అయితే అక్కడ కూడా కలిసిపోతారు. దయచేసి నువ్వు రక్షణ పొందింది నీ జీవితాలను 2 పడవల మీద నువ్వు ప్రయాణం చేస్తావని కాదు. నీ మీద దేవుడు ఒక ఆశ పెట్టుకున్నాడు, అదేంటో గుర్తించు. నీ మీద దేవుడు ఒక దృఢ సంకల్పం కలిగి ఉన్నాడు, అదేంటో నువ్వు గుర్తించే ప్రయత్నం నువ్వు చేయి. నీ మీద దేవుడు పెట్టుకున్న ఆశయాలకు అడ్డు చెప్పే ప్రయత్నం చేయక నీ ద్వారా దేవుని సంకల్పం భూమి మీద జరిగించబడాలన్న దృఢ విశ్వాసముతో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయి. నిన్ను నన్ను రక్షించుకున్నాడంటే దేవుడు ఊరకయే కాదు, నీ మీద నా మీద దేవుడు ఏదో ఒక గురి కలిగి ఉన్నాడు, ఒక ఆశ పెట్టుకున్నాడు. నీ ద్వారా నా ద్వారా ఏదో ఒక పని చేసి ముగించాలని దేవుడు యత్నిస్తున్నాడు. దానిని గుర్తించాలి. అలా గుర్తించడం కొరకే సంఘానికి నువ్వు రావాలి. వాక్యం పానము చేత లేక వాక్యం అనే నీరు చేత ప్రతి దినము నీకు నాకు రాపిడి ఎక్కడెక్కడ ఉండకూడదో ఆ నాచంతా పోవాలి. ఎక్కడెక్కడ గరుగుతనం ఉన్నదంతా కూడా కొట్టుకుపోయి మనలో ఒక సాత్వికం కలిగిన ఒక నున్ననితనము రావాలి. యెహెజ్కేలు గ్రంథములో చదివితే 47వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ 3వ వచనం కానించో ఈ మాటలు ఉంటాయి. ఇదిగో ఈ జలము అక్కడికి వచ్చుట చేత ఆ నీళ్లు మంచి నీళ్లగును. అంతటా నరపుత్రుడా కొలకర్ర చేత పట్టుకొని 1000 మూరలు కొలుచుకుంటూ వెళ్ళుమని చెప్పగా అంతటా నేను కొలనూలు చేత పట్టి 1000 మూరలు కొలుచుకుంటూ నేను వెళ్ళగా జలములు చీలమండలములో తాయను. మరీ 1000 మూరలు కొలుచుకుంటూ నేను లోపలకు వెళ్ళగా అంతటా నీళ్లు మోకాళ్లలో తాయను. మరీ 1000 మూరలు కొలుచుకుంటూ వెళ్ళగా నీళ్లు మొలలో తాయను. మరీ 1000 మూరలు కొలుచుకుంటూ వెళ్ళగా నేను ఏద సఖ్యము కానంత విస్తారమైన ప్రవాహ జలములు నా మీద నుండి పొర్లి పారెను. ఈ మాటలు మీకు 47వ అధ్యాయములో ఆ మాటలు కనబడతాయి. అందులో మొదటి మాట మీరు గమనించారా? చదువుతారా మాట? యెహెజ్కేలు గ్రంథము కొలనూలు చేతపట్టి తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలో. చాలు. నెంబర్ 1 చీలమండల భక్తి. కేవలం పాదాలే తడుస్తాయి, మిగతా బాడీ ఏమీ తడవదు. కేవలం చీలమండలే.
ఎవరింటికైనా వెళ్తామా కాళ్ళు కడుక్కొని లోపల రండి అమ్మ అంటారు. అక్కడ స్నానానికి అవసరం లేదు, కేవలం ఒక చెంబుడి నీళ్ళలాగా కాళ్ళు తడిపేసుకుంటే వాళ్ళకి ఏదో కలిసి వచ్చేసినట్టే సరిపోతుంది. అయితే ఇక్కడ చీలమండలతో పని లేదు. చూడండి, ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తుంటాయి. ఆ నీళ్లు మనల్ని సముద్రంలో ఇంకేం తీసుకెళ్ళిపోవు. ఆ నీళ్ళు అక్కడే ఉంటే పక్కన డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, కాలువలోకి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. అయితే ఆ నీళ్ళు ఒకవేళ మన పట్టీలు పెట్టుకొని అడ్డాపుస్సీలా ఆడవాళ్ళు పట్టీలు పెడతారు చూశారు, దాన్ని చీలమండలం అంటారు. నీళ్లు అంతవరకే వచ్చాయి అనుకోండి, ఆ నీళ్లు మనల్ని ఇంటికి వెళ్ళనీయకుండా ఏమి ఆపేవవి, వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ నీటితో టప 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 అని అడుగులు వేసుకుంటే అలాగా వెళ్ళిపోతాం. అయితే అదే నీళ్లు కొంచెం మోకాళ్ళంత ఎత్తొస్తే గనుక మునుపు కలిగినంత వేగం మనలో ఉండదు, కానీ కొంచెం వేగం తగ్గుద్ది. అడుగు ఇలా తీసి ఇలాగేసి ఇలా తీసి ఇలా గేయాలి. 10 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే మనము ఇప్పుడు ఒక 20 నిమిషాలు పడుతుంది, కొంచెం నీరు ఎక్కువైనందున. ఇది మోకాళ్ళ యొక్క భక్తి. దీనికంటే బెటర్ క్వాలిటీ కొంచెం ఎక్కువ ఏమిటంటే మొలలోతు. ఇక మొలలోతు నీళ్ళు వస్తే కనుక 10 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయిన మనము గంట పడుతుంది. ఇప్పుడు చంకలో బైబిల్ ఎట్టుకోవాలా, నీళ్లు నిలాగిలా, ఎందుకంటే మోకాళ్ళు వచ్చేసినాయి కదా నీళ్లు, టపా టపా అడుగులు వేసుకుంటూ వెళ్ళలేము, ఇప్పుడు చాలా టైం పడుతుంది. సరే, ఇది మొలలోతు. ఈ మొలలోతు దాటి తలకు ఒక 2-3 జానలు ఎత్తు నీళ్లు వస్తే గనుక మనకు ఊపిరాడదు. ఇంకా నీళ్లు ఎటు కొట్టుకొని పోతాయో ఆ నీటితో మనం ఏకీభవిస్తామే, కానీ మన ఉద్దేశ ప్రకారంగా మన ప్రయాణము నీటికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయం. కానీ నీరు ఎటు తీసుకెళ్తుందో అటే మనం ప్రయాణం చేస్తాం. బ్రతుకున్న ప్రతి చేప నీటికి ఎదురీదుతాదంటారు, చచ్చిన ప్రతి చేప నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోతుంది అంటారు. అదే విధముగా మనము లోకములో చనిపోయి క్రీస్తులో బ్రతికిన వారుగా ఉండాలి. కాబట్టి అదే నీరు నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె ఆల్రెడీ నిండిపోయింది, గిన్నె నిండిపోయి పొర్లుచున్నదంటే మన మీద నుండి నీళ్లు ప్రవాహంగా వచ్చినప్పుడు నీ ఇల్లు ఎటువైపు ఉందో నీకు ఎట్లా గుర్తు? నీ ఇంటికి వెళ్ళడానికి దారేది నీకు ఎట్లా తెలుస్తుంది? ఆ నీటిని దాటుకుని ఎంత నువ్వు వెళతావు, నీకు ఊపిరి ఎక్కడ అందుతుంది? ఆ నీటితోటే నీ జీవితం అంతమైపోవాలి. ఆ నీటి ప్రవాహం కొట్టుకుని పోయే చోటుగా మనం కొట్టుకుపోవాలి. ఈ 4వ అనుభవాన్ని దేవుడు ఇక్కడ అద్భుతమైన రీతిలో వివరించాడు. నరపుత్రుడా, నీవు దానిని కొలత వేయమన్నప్పుడు 1000 మూరలు చీలమండల భక్తి. ఎవరి చీలమండల భక్తి? సంఘంలో ఉంటుంటారు, జాగ్రత్తగా వినండి. అవసరాన్ని బట్టి వస్తారు మందిరానికి. పెద్ద ఆపద, పెద్ద కష్టం, పెద్ద నష్టం ఉన్నదంటే ఎవరో ఇంటికి వెళ్తుంది ఆవిడ. మమ్మీ బాబుకు చెప్పండి అమ్మా, మా అబ్బాయి పరిస్థితి అసలు బాగోలేదమ్మా, విషం తాగిస్తాడమ్మా, ఏదో తాగిస్తాడు, హాస్పిటల్లో ఉన్నాడమ్మా, మమ్మీ పాస్ట్గా చెప్పి ప్రార్థన చేయించండి అమ్మా. ఆవిడ వెళ్తుంది, 2 మాటలు చెప్పుద్ది, కొంచెం కోలుకుంటాడు ఆ బిడ్డ. ఒక శుక్రవారం వస్తుంది, ఆవిడ వెంట పెట్టుకొని వస్తుంది. రావడంతో చక్కగా వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకుని అందరం చదువుతుంది. ఒక అట్టుపళ్ళు గెలేదో చదివించి వెళ్ళిపోద్ది అంతే. ఆ తర్వాత బిడ్డ బతికేస్తాడు, వాడు ఆటో వేసుకుంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఈవిడ మాత్రం అక్కడే ఉంటుంది. ఈ ఇంటి పక్కన ఆడు వెళ్ళి, అమ్మా వదినమ్మా వస్తావా ప్రార్థన కంటే, నాకు రావడానికి కుదరదమ్మా, ఇంట్లో బోల్డ్ పనులు కదమ్మా. మరి అదేంటి పోయిన నెలలో అంత ఆతృత అంటే అప్పుడు బాబు హాస్పిటల్లో ఉన్నాడు కదమ్మా, మరి బాబు బతకాలి కదా, అందుకే మీ యేసుబాబు మొక్కుకున్నా, ఒక అట్టుపళ్ళు గెలిస్తాను నేను అనుకున్నాను. బాబు బతికేశాడు, మరి అట్టుపళ్ళు గెలి ఇచ్చేసి రుణం తీర్చేసుకున్నాం కదా, ఇంకా నన్ను ఎప్పుడు కూడా పిలవక, మాకు కూడా బోల్డ్ మంది ఉన్నారు, అలా వస్తే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరమ్మా. మరి కష్టకాలంలో ఎందుకు వచ్చావు, బిడ్డ అక్కడ ప్రాణం పోతాదో. వీళ్ళు ఎవరంటే తాత్కాలిక ఉపశమనం పొందినట్లు, దానికి తెలియకుండానే దాని పాదాలు ఇటు అటు తిరుగుతున్నాయని సామెతల్లో చెప్పినట్లుగా కొంతమంది కేవలం అవసరమును బట్టి మాత్రమే. ఇట్టివారు త్రోవ ప్రక్కన పడిన విత్తనములతో పోల్చబడిన వారు. జస్ట్ అలా కనబడతారు, ఆకాశ పక్షులు అపవాది వచ్చి వారిలో విత్తబడిన విత్తనమును వెత్తుకొని పోవును. వీరు కేవలం చీలమండల భక్తి గలవారు. దేవునికి ఆ చీలమండల భక్తి సరిపోదు సుమా. రాయి కొంచెమే నీళ్లలో ఉంటే అక్కడ మాత్రమే ఉన్నంత, మిగతాదంతా గరుగ్గానే ఉంటుంది సుమా. ఈ చీలమండల కంటే కొంచెం బెటర్ మోకాళ్ళు లోతు. కొంతమంది మందిరానికి వస్తారు, మోకాళ్ళు కూడా వేస్తారు, పాటలలో ఏకీభవిస్తారు,
చాలా బాగుంటుంది. వీరెవరంటే మన్ను లోతుగా లేని రాతి నేలకు సంబంధించిన వారు. ఏదైనా సమస్య వాళ్ళ హృదయాల్లో కొన్ని రాతి వంటి ప్రశ్నలు మిగిలిపోతాయి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నరపుత్రుడా, ఈ జనులు తమ హృదయములలో విగ్రహములు పెట్టుకొని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారే, నా వలన వారికి ఏమైనా దొరుకునా? వాళ్ళ హృదయములో అభ్యంతరపరిచిన వాటిని తమ హృదయములో ఉంచుకున్నారు అంటాడు 4వ వచనము. కావున నీవు వారి సంగతి తెలియజేసి, దానిపై వచనం అనుకుంటా, నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయముల అది తమ హృదయములలో విగ్రహములనే, చాలు అక్కడ రాళ్లను పెట్టుకుని సరిపోతాయి. మరో చోట అంటాడు, ఇదిగో నా ప్రియుని గురించి పాడదను వినుడి, ఎత్తైన కొండ మీద సత్తువు గల నేల యందు నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు, ఆయన బాగుగా త్రవి దానిలో రాళ్లను ఏరి పారవేసి నిక్కమైన విత్తనముగా దానిని విత్తెను, కానీ కారు ద్రాక్ష కాయలు కాయుటకు కారణమేలా? అయ్యో, నేను నిక్కమైన దానిని విత్తితే నీవు జాతిహీనపు పంట పండుటకు ఎలా నీకు సాధ్యమాయను? అయ్యా, 1 సంవత్సరం ఉండనిమ్ము, లోతుగా తవ్వి ఎరువైనంత మట్టుకు రాళ్ళన్ని ఏరు పారేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనియండి అయ్యా ఓ తోట యజమాని. అందుకు ఆ యొక్క తోట యజమాని తోట మాలితో, సరేరా అబ్బాయి, ఈ సంవత్సరం కూడా చూస్తాను, ఫలించినా సరి, లేని పక్షము కదా అని పేరుకి వేతును. వేరులకు అడ్డొస్తుంటాయి, వాక్యానికి నీ అంతరంగంలో కొన్ని ఆచారాలు అడ్డొస్తుంటాయి. రాళ్ళు, నీ ఆచారాలు, నీ పద్ధతులు, నీ పూర్వీకుల సాంప్రదాయాలు రాళ్ళు 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 రాళ్ల వలె వేరుకు అడ్డొచ్చినప్పుడు ఆ వేరు అక్కడతో వచ్చి ఆగిపోయి చెట్టుకు బలం ఇవ్వదు, సారం పొందదు. కాబట్టి ఇది ఎవరంటే మందిరానికి వస్తారు, రక్షణ మాత్రం వారు పొందరు. ఏం నడితే పాప పెళ్ళి కదండి అయ్యగారండి, బాబు పెళ్ళి కదండి, ఇల్లు కట్టాలి కదండి, మా ఆయన గారికి ఇష్టం లేదు కదండి, ఉద్యోగం రావాలి కదండి, చూద్దామండి. ఈలోగా కన్నీరు ప్రార్థన చేద్దా తల్లి, శుక్రవారం వస్తుంది, ఆదివారం వస్తుంది, మోకాళ్ళు వేస్తుంది, తన వెనకాతలు వచ్చి అందరూ రక్షణ పొందుతుంటారు. ఆమె మాత్రం ఒక్క పూట ఎప్పుడు తన ఇంటికి తీసుకెళ్ళి కూటం పెట్టించుకోదు, ఇంటికల్లో ఒక్కరిని కూడా మందిరాన్ని తీసుకురాదు, ఆవిడ మాత్రం వస్తుంటుంది. ఆదివారం కరెక్ట్గా వచ్చేస్తుంది, మోకాళ్ళు వేస్తుంది, రక్షణలోకి మాత్రం ఆవిడ రాదు, కేవలం మోకాళ్ళు అంతవరకే పరిమితం. ఇలాంటి వారు కూడా బైబిల్లో ఉన్నారు. వీరు రెండో కోవకు చెందిన వారు ఎవరంటే మన్ను లోతుగా లేని రాతి నేలకు సంబంధించిన వారు. మూడవది ముండ్ల పొదల నడుమ పోలిన విత్తనముల వారు ఎవరనగా మొల లోతు గలవారు. వీరు మందిరంలో ఒళ్ళొంచుతారు, నడాలు వంచుతారు, పాత్రలు గిన్నెలు కడిగేస్తారు, బాత్రూములు కడిగేస్తారు, మందిరం పనులని శ్రద్ధాభక్తులతో చేస్తారు, కానుకలు ఇస్తారు, నడు వంచుతారు, ఎన్నో పనులు భారాలు ఎత్తుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ దేవుడు అనుకున్న స్థాయికి ఇంకా వారు రాలేదు. కారణం ఏంటంటే మొల వరకే నీళ్ళల్లో ఉన్నారు, ఈ మిగతా భాగము బయట ప్రపంచానికి వారు అప్పగించుకున్నారు. కాబట్టి ఈ చీలమండలం మొట్టమొదటి భక్తి ఆ యొక్క హాగరు అరణ్యములో ఇటు అటు వెళుతూ ఉంటుండగా దేవుని దోత నీటి బొగ్గ షూరు నీటి బొగ్గ యొద్ద, ఓ షారాయి దాసువైన హాగరు, ఎచ్చటి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీ గురికి గమ్యం ఏంటో నీకు తెలుసా? అరే, నువ్వు ఎక్కడికి అడుగులేస్తున్నావు అంటే, అయ్యో నా యజమానురాలు కోప్పడింది, ఇంట్లోంచి పోతున్నాను అంటే చిన్న దానికి పరుగులెత్తిపోయేటువంటి వారు, చిన్న సమస్యకి మందిరానికి రాకుండా ఆగిపోయేటువంటి వారు. ప్రియులారా, కొన్ని చోట్ల చూస్తే కుటుంబంలో 3-4 కూడా చనిపోయిన కరోనా టైంలో భర్తను పిల్లలను కోల్పోయిన తల్లి మాత్రం దేవుడి మందిరాన్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు, కానీ ప్రభువే మా సర్వస్వం అనుకుంటూ ప్రభు యొద్దకు వచ్చిన వారు, అలా స్థిరులుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు. కొందరు జీవితాలు చూస్తే చిన్న నష్టం కలిగితే చాలు పెద్ద రక్షణ కోల్పోతుంటారు, విలువైన ఘనమైన రక్షణకు దూరం అయిపోతుంటారు కొంతమంది. ఎవరు వీళ్ళంటే తమ అవసరాల కొరకు మాత్రమే మందిరానికి వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత ఆగిపోతూ ఉంటారు. ఇటువారు చీలమండల భక్తి గలవారు. దయచేసి ఆ స్థితిలో నువ్వు ఉండొద్దుగాక. అలా అని చెప్పి మోకాళ్ళ వరకు రావటం మంచిదే, కానీ అక్కడతో ఆగిపోవద్దుగాక. మోకాళ్ళు వేయి, ప్రార్థన చేయి. మోకాళ్ళు కంటే కొంచెం బెటర్ మొలలోతు పరిచర్య ధర్మం చేయటం, చేపలు ఎత్తటం, మందిరం ఓడ్చటం, అందరికంటే ముందు రావటము, ఉపవాసం ఉండటము, పరిచర్య ధర్మం చేయటము, సువార్త పత్రికలు పంచిపెట్టడం ఎంత మంచిదే, కానీ అది కూడా దేవుడికి సరిపోదు. 4వ అనుభవములోనికి రావాలి అనగా మంచి నేలను విత్తనం, మంచి నేల విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని కాలము గడిచే కొలది ఓపికతో ఫలించువారు.
విత్తనము ఫలించాలంటే ముందు నేల పల్లము గలదై ఉండాలి, నేల మెత్తనది గలదై ఉండాలి, నేలలో రాళ్ళు లేనిదై ఉండాలి, పోయబడిన నీటిని ఆస్వాదించగలిగేదై ఉండాలి ఆ నేల. నెంబర్ 1 పల్లము. పల్లం అనే మాటకు తగ్గింపు జీవితం. ఎత్తు చోటుకి నీరు వెళ్ళదు, ఎత్తు చోట పోసే నీరంతా పల్లానికే వస్తుంది. కాబట్టి నేల ఎప్పుడు పల్లం అంటే తగ్గింపు జీవితం, లోబడి ఉండాలా, పల్లం గలదై ఉండాలి. 2 ఆ నేల మెత్తనిది గలదై ఉండాలి, విరిగి నలిగిన హృదయం గలదై ఉండాలి, అందులో ఆచారాలు ఉండద్దు అనగా రాళ్ళు ఉండద్దు. 4 పోయబడి ప్రతి నీటి బిందువును ఆ భూమి తన లోపలకు ఆస్వాదించాలి, పీల్చుకోవాలి. రాయి మీద నీరేస్తే వేసిన నీళ్ళు వేసినట్టుగానే ఉంటాయి. అవే నీళ్లు మెత్తని మన్నులో వేయండి, బిందుడు నీళ్ళేసి కళ్ళు మూసి తెరిచేలాగా నీళ్ళని కిందకి ఇంకిపోతాయి. కాబట్టి 4వ విత్తనము ఎవరనగా మన్ను, మెత్తని మన్ను గలదు. ఇక్కడ 4వ అనుభవం ఎవరు అనంటే, నేను ఈదన సఖ్యము కానంత విస్తార జల ప్రవాహము నా మీద నుండి పొర్లి పారెను. ఇది 4వ అనుభవం. ఈ అనుభవంలోనికి వస్తేనే రాయ ఇసుక రేణువుగా మారుతుంది. ఇది నేను చెప్పే సత్యం. ఈ 4వ రూపాంతరంలోకి వస్తేనే అంత పెద్ద రాయి నున్నని రాయి అవుతుంది. ఆ నున్నని రాయి అలాగా రాపిడికి చిన్న ఇసుక రేణువుగా మారి ఆ నీటితో కలిసి, సంగముతో కలిసి ప్రయాణం చేస్తుంది. పెద్ద రాయి అది అక్కడే ఉంటుంది ఎప్పుడు చూసినా. ఆ నీటి రాపిడికి ఆ రాయి అరగాలి, అరిగి దానికి నున్ననితనం తెచ్చుకోవాలి. ఆ నున్ననితనం ఆ రాయిని ఇంకా చిన్న రాయిగా మార్చాలి. ఆ చిన్న రాయి చివరికి ఒక ఇసుక రేణువుగా మారిపోవాలి. ఆ ఇసుక రేణు వెళ్ళి నదితో పాటు సముద్రములో మిళితమైపోవాలి. ఇదండి దేవుని యొక్క అనాది దృఢ సంకల్పాన్ని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తుంటూ ఉన్నాడు.